మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనాన్ని కానీ ఆయన కాన్వాయ్ వాహనాలు కానీ సెంగయ్యను ఢీకొట్టలేదని ఎస్పీ స్వయంగా వెల్లడించారు. కాన్వాయ్కు ముందు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆయన ప్రమాదానికి గురైనట్టుగా ఎస్పీ ధృవీకరించారు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ పర్యటన కోసం సెంగయ్యతో పాటుగా మరో 40 మందిని మా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్ తీసుకొచ్చినట్లుగా రాసిన స్టేట్మెంట్ మీద సంతకం పెట్టమని సెంగయ్య మృతదేహానికి పోస్టుమార్టం సమయంలో ఆయన భార్యను పోలీసులు ఒత్తిడి చేశారు. పోలీసులు రాసి తీసుకొచ్చిన తప్పుడు స్టేట్మెంట్పై ఆ సమయంలో అక్కడే ఉన్న పార్టీ నాయకులమంతా అడ్డం తిరగడంతో పోలీసులు సెంగయ్య భార్య ఆమె బంధువులు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసుకుని వెళ్ళిపోయారు. లేదంటే దీన్ని హత్య కేసుగా చిత్రీకరించి ఎవరో ఒకరిని ఇరికించాలన్న కుట్ర అప్పుడే జరిగిందన్నారు అంబట్రాంబాబు. సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మేచ్యూర్ కానీ అక్కడ పట్టుకున్నాడే అదేమి రైట్ అని నేను అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే అది ప్రీ ప్లాన్ గా పెట్టించామని నేను జగన్ గారు లేకపోతే పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి మేమే రాసి వాళ్ళు పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు. చేత ఆ కుర్రోడు చేత భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, సుధీర్ భార్గవ రెడ్డి పేరు చెప్పించారు, కావాలని చెప్పించి ఆయన పెట్టారు. మేము చెబుతామని చెప్పండి, మేము చేస్తామని చెప్పండి. సరే నేను అడుగుతున్నా, ఒక అమాయకుడు ఇంకో విషయం తెలుసా మీకు? మీ పేరు చెప్పండి. ఇప్పుడు అందుకు పేరు చెప్తే తేడా వస్తుంది. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడండి. ఏంటి మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే మీ కార్యకర్త అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడ పోతున్నారా చంద్రబాబు? మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని మనం చేస్తున్నా. కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయస్థానంలో ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో మీ ఇష్టం కాదు, మిలిటరీ పరిపాలన కాదు, పోలీస్ పరిపాలన కాదు, చట్టబద్ధమైన పరిపాలన, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన. ఒక వ్యక్తి